లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా ఇలా చేస్తే సంపద సృష్టించడం చాలా సులువు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ధనవంతులు విస్తారంగా ఆలోచిస్తారు, పేద ప్రజలు తక్కువ పరిధిలో ఆలోచిస్తారు. ధనవంతులు అవకాశాలపై దృష్టి పెడితే పేద ప్రజలు అవరోధాలపై దృష్టి పెడతారు. ధనవంతులు తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం కలిగి ఉంటారు. ఊహించకుండా వ్యతిరేక పరిస్థితులు ఏర్పడితే తక్షణమే వాళ్ళు విజయం వైపు వెళ్లేందుకు మరొక మార్గాన్ని కనిపెట్టగలమని వాళ్ళు నమ్మకంతో ఉంటారు. వాళ్ళు నిరంతరం అవకాశాలను అన్వేషిస్తూ ఉంటారు. కాబట్టి ధనవంతులు ప్రమాదాలను భరించడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆలోచనలకు మీరే యజమాని, మీ ప్రవర్తనకు మీరే నిర్దేశకులు. మీరు దేని మీద ఎక్కువ దృష్టి పెడితే దాంట్లో గొప్పగా అవ్వకుండా ఉండలేరు. మీరు సమస్యలను ఎదుర్కోవడంలోనూ ఏదైనా అడ్డంకులను అధిగమించడంలోనూ నైపుణ్యం సాధించినట్లయితే విజయం సాధించకుండా మిమ్మల్ని ఎవరో ఆపగలరు. మీ సంపద పెరగాలంటే నెంబర్ 1 ఆదాయం, నెంబర్ 2 పొదుపు, నెంబర్ 3 పెట్టుబడులు, నెంబర్ 4 సరళీకరణ. ఈ 4 అమలు చేయవలసి ఉంటుంది. జీవన వ్యయానికి ఆదాయం ముఖ్యం. తర్వాత వచ్చిన ఆదాయం నుండి కొంత పొదుపు చేసి భద్రపరచకపోతే మీరు ఎప్పటికీ సంపద సృష్టించలేరు. తదుపరి దశ ఏమిటంటే మీరు పొదుపు చేసిన దాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీ సంపద ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇక ఆఖరిగా సరళీకరణ అంటే డబ్బును ఆదా చేయటానికి, జీవన వ్యయాన్ని తగ్గించడానికి తక్కువ స్థాయి జీవనశైలి అలవరుచుకోవాలి. ఈ 4 చక్రాల కలయిక వల్ల, సమీకరణ వల్ల మీ జీవితం అనే వాహనం కుదుపులు లేకుండా సాఫీగా మృదువుగా సాగుతుంది. ఎంత ఎక్కువ ఏకాగ్రత చూపితే అంత ఎక్కువగా దాన్ని పొందుతారు. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారన్నా పర్వాలేదు, మీ గురించి మీరేమనుకుంటున్నారన్నదే ముఖ్యం. అసలు ప్రయత్నమే చేయకపోతే ఎన్నడూ గెలవరు. మీరు డేగలతో ఎగరాలనుకుంటే బాతులతో ఈత కొట్టవద్దు. గొప్ప స్థాయిలో జీవించాలనుకుంటే తక్కువ స్థాయిలో ఆలోచించేవారితో గడపవద్దు. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే ఆదాయం మాత్రమే సంపద సృష్టించదు. అందుకనే సంపద పెరగాలంటే మీ ఆదాయం నుండి పొదుపు, దానితో పెట్టుబడులు పెట్టకుండా సంపద సృష్టించలేం. ఈ విధంగా ధనవంతులు తమ డబ్బును చక్కగా నిర్వహిస్తారు. పేద ప్రజలు తమ డబ్బును నిర్వహించడం తెలియక దుర్వినియోగం చేస్తుంటారు. అందుకనే డబ్బును నిర్వహించడం నేర్చుకోండి. మీరు డబ్బును నియంత్రించండి, లేదంటే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. డబ్బును నియంత్రించడానికి మీరు దానిని నిర్వహించడం నేర్చుకుని తీరాలి. ధనవంతులు డబ్బును వారి కోసం కష్టపడి పనిచేసేలా చేస్తారు. పేద ప్రజలు డబ్బుల కోసం తాము కష్టపడతారు. మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉండకపోతే మీరు వెనకబడిపోతారు. మీ ఆదాయాన్ని వేగవంతం చేయడానికి, డబ్బును నిర్వహించడానికి, దాన్ని సమర్థవంతంగా పెట్టుబడి పెట్టడానికి మీరు నైపుణ్యాలను, వ్యూహాలను, ఆర్థిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.